హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పాపి యూనివర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ చాలామందికి బంగారం కొనేటప్పుడు 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 916 అంటారు. మాకు అసలు ఏం తెలియదండి. అసలు బంగారంని ఏ విధంగా కొలుస్తారు? 24 క్యారెట్ అంటే ఎంత బంగారం, 22 అంటే అందులో బంగారం అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది, 18 క్యారెట్లో బంగారం అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది. మనం సేవింగ్స్ అంటే బంగారం కొనేటప్పుడు 24 కొనుక్కుంటే మంచిదా లేదా 22 క్యారెట్ కొనుక్కుంటే మంచిదా, పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి. మీకు అందరికీ సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలామంది వీడియోస్ చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంటారండి. పాపు యూనివర్స్ పేరు పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి ఏ వీడియో అయినా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియోలో బంగారం గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారం, అసలు బంగారాన్ని ఏ విధంగా కొలుస్తారంటే బంగారంని క్యారెట్ అంటే మనం తినే క్యారెట్ కాదండి, బంగారు స్వచ్ఛతని క్యారెట్లో కొలుస్తారండి. తర్వాత బంగారంలో ప్యూర్ అంటే పూర్తిగా బంగారంని 24 క్యారెట్స్ అంటారండి. ఓకేనా, 24 క్యారెట్స్ బంగారాన్ని పూర్తి బంగారం అంటారండి. అంటే 24 క్యారెట్స్లో 99.99% బంగారం అనేది ఉంటుందండి 24 క్యారెట్స్లో. ఓకేనా, ఇప్పుడు అలాంటప్పుడు 22 క్యారెట్లో బంగారం అనేది ప్యూర్గా ఉండదా అంటే ఉంటుందండి. 22 క్యారెట్లో బంగారం అనేది ఎంత ఉంటుందంటే 22 క్యారెట్లో బంగారం అనేది ఎంత ఉందో మనకు కావాలంటే 22 పూర్తిగా బంగారం ఎంతండి 24, అంటే 22/24 ఇంటూ 100 వేసుకుంటే 22 క్యారెట్లో బంగారం అనేది మనకి ఎంత ఉందో తెలిసిపోతుందండి. ఓకేనా, 91.6% అండి. అంటే 22 క్యారెట్లో బంగారం అనేది 91.6% అనేది ఉంటుంది. అంటే 100%లో 91.6% అనేది బంగారం అయితే సార్ మరి రిమైనింగ్ ఏముంటుంది? ఓకేనా, 24 క్యారెట్ అనేది యాక్చువల్గా మెటల్స్ అంటే 24 క్యారెట్ అనేది వస్తువులు చేయడానికి అనేది పనికిరాదండి. ఓకేనా, ఆ 24 క్యారెట్స్ అనేది మెత్తగా ఉంటుంది. అంటే బంగారమైన, ఉంగరమైన, చైనా ఏదైనా 24 క్యారెట్స్తో చేస్తే వంగిపోవడం మెత్తగా ఉంటాయి. సో 24 క్యారెట్ బంగారం అనేది వస్తువులు చేయడానికి పనికిరాదు. సో 22 క్యారెట్ అనేది వస్తువులు చేయడానికి ఉపయోగిస్తారండి. 22 క్యారెట్లో 91.6 అనేది బంగారం ఉంటే రిమైనింగ్ అనేది మెటల్స్ కలుపుతారండి. సపోజ్ ఎగ్జాంపుల్ 100%లో 91.6% తీసిస్తుందండి, రిమైనింగ్ ఎక్కువ కాపర్ అనేది కలుపుతారండి. కాపర్ అంటే రాగండి. ఓకేనా, ఎంతండి 8.4%. ఎందుకు 100% నేను గోల్డ్ అనుకుంటే అందులో 91.6% అనేది గోల్డ్, రాగి అనేది 8.4% కలుపుతారండి. ఓకేనా, సింపుల్గా మీకు చెప్తాను చూడండి. 22 క్యారెట్ మన ఏదైనా ఆర్నమెంట్స్ అంటే చైన్ కానీ ఉంగరం కానీ ఏదైనా కొనేటప్పుడు 916 అంటారు కదండి, ఇదేనండి 916 అంటే 916 కదండి, 916 అంటే 91.6% అనేది బంగారం. ఓకేనా, 916 అంటే 91.6 అనేది బంగారం అండి. ఓకేనా సార్, మరి 18 క్యారెట్లో గోల్డ్ ఎంత ఉంటుంది? సేమ్ అండి, 18 ఓవరాల్ బంగారం ఎంత అండి 24 క్యారెట్స్ అనేది ప్యూర్ అండి. ఓకేనా, 18/24 ఇంటూ 100 ఈక్వల్ టు 75% అండి. అంటే 18 క్యారెట్స్లో బంగారం అనేది 75% ఉంటుంది. 100%లో 75% తీస్తే ఎంత అండి 25%. అంటే 18 క్యారెట్లో బంగారం అనేది 75%, 22 క్యారెట్స్లో బంగారం అనేది 91.6%, 24 క్యారెట్స్ అంటే పూర్తిగా ప్యూర్ అండి. 24 క్యారెట్స్ అనేది ప్యూర్గా బంగారం అనేది 24 క్యారెట్స్ అండి. ఇది అనేది వస్తువులు చేయడానికి పనికిరాదు. సో ఇది 24 క్యారెట్స్ అనేది 24 క్యారెట్స్ బంగారంతో వస్తువులు చేస్తే మెత్తగా ఉంటాయి. సో గట్టిదనం కోసం 22 క్యారెట్స్ అనేది వస్తువులు చేయడానికి ఉపయోగిస్తారండి. 22 క్యారెట్స్లో 91.6% గోల్డ్ ఉంటే రాగి అనేది 8.5% ఉంటుందండి. ఓకేనా, మీకు అర్థమైందండి. 24 క్యారెట్స్ బంగారం దేనికి ఉపయోగిస్తారు? 24 క్యారెట్స్ బంగారంని బిస్కెట్స్ అంటాం కదండి, 24 క్యారెట్స్ బిస్కెట్స్ మరియు కాయిన్స్ ఉంటాయండి. ఓకేనా, కాయిన్స్ తయారీకి 24 క్యారెట్ యూజ్ చేస్తారు. 22 మరియు 18 క్యారెట్స్ బంగారాన్ని
మన వస్తువులు అంటారు కదండి, జ్యువెలరీ తయారీకి ఉపయోగిస్తారు. ఓకేనా. 24 క్యారెట్ అనేది మనం చెప్పాం కదండి, 24 క్యారెట్స్తో వస్తువులు అనేది చేస్తే మెత్తగా ఉంటాయి. గట్టిదనం కోసం రాగి కానీ లేదా ఏదైనా మెటల్స్ కానీ కలుపుతారు. ఓకేనా. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి, మనం బంగారం కొనేటప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే 24 క్యారెట్ తీసుకుంటే మంచిదా లేదా 22 క్యారెట్ తీసుకుంటే మంచిదా? ఓకేనా. ఇది చాలామందికి డౌట్ అండి. బంగారం కొనేటప్పుడు 24 లేదా 22 ఏం తీసుకుంటే మంచిది? మీరు ఇన్వెస్ట్మెంట్ అనే ఉద్దేశంతో అయితే మాత్రం 24 తీసుకోండి. ఓకేనా. అంటే ఫ్యూచర్ కోసం నేను ఫ్యూచర్లో బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే 24 తీసుకోండి. 24కే వాల్యూ ఎక్కువ. ఓకేనా. లేదు మేము ఆన్లైన్లో 24 మా నార్మల్ బయటను కాకుండా మేము ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన చేద్దాం అనుకుంటే డిజిటల్ గోల్డ్ ప్రజెంట్ ఫోన్పేలో ప్రజెంట్ అన్నిటిలో కూడా డిజిటల్ గోల్డ్ అనేది ప్రజెంట్ వచ్చిందండి. డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. డిజిటల్ గోల్డ్ అంటే గోల్డ్ ఈటీఎఫ్లు కూడా ఉంటాయండి, అవి కూడా తీసుకోవచ్చు. ఓకేనా. గోల్డ్ గురించి మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. 24 అనేది ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. 24 అంటే బిస్కెట్స్ లేదా కాయిన్స్. అంటే 24 ఇన్వెస్ట్మెంట్ దేనికంటే అది 24 వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుందండి. 22 అనేది సపోజ్ మీరు 22 పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి కదండి, మేకింగ్ ఛార్జెస్ మరియు తరుగు అంటారు కదా, అది అనేవి రిమైనింగ్ అది ఇప్పటికీ కూడా అది అనేది పెరిగిపోతూ ఉంటుందండి. ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 24 చేసుకోవాలి. 22 పైన చేస్తే తరుగు తర్వాత మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా పోతాయండి. కానీ 24కి ఉండదు కదండి. 24 అనేది మనం బిస్కెట్ అయినా లేదైనా కాయిన్స్ అయినా తీసుకుంటే దాని వాల్యూ ప్రజెంట్ ఒక ₹1,00,000 ఉందంటే దాని వాల్యూ అనేది 1,05,000 1,10,000 అలా పెరుగుతూ ఉంటుంది తప్ప దానిపైన మేకింగ్ ఛార్జెస్ తరుగు అవన్నీ ఉండవు. కాబట్టి 22 పైన గోల్డ్ రేట్ అనేది తగ్గిపోతుంది తప్ప 24 అనేది ఎప్పటికీ మీకు పెరగొచ్చు లేదా సేమ్ ఉండొచ్చు తప్ప మీకు లాస్ అనేది ఉండదు. సో బంగారం కొనేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనే ఉద్దేశంతో అయితే మాత్రమే 24 తీసుకోండి. ఓకేనా. ఇంకా చాలామంది గోల్డ్ చీటీ అంటున్నారు. అంటే మంత్లీ షాపు వాళ్ళకి మనం మంత్లీ 5,000 లేదా 10,000 కడితే సంవత్సరం తర్వాత మనం ఏదైనా వస్తువు తీసుకోవచ్చు, దానిపైన మేకింగ్ ఛార్జెస్ ఫ్రీ అంటున్నారు. దాని గురించి మాకు చాలామంది తెలియట్లేదు అని చాలామంది అడుగుతున్నారండి. నేను దాని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియోలో గోల్డ్ చీటీ కడితే మంచిదా కాదా, ఓకేనా, ఏ షాపులో కడితే మంచిది, దానివల్ల మనకు లాభమా నష్టమా, పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. నేను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియోస్ ఇంకా చేస్తాను. ఓకేనా. పాపీ యూనివర్స్ పేరు పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి పక్కన గంట సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. గోల్డ్ చీటీ కడితే మంచిదా కాదా అది దానిపైన నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి. పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను. చాలామంది ప్రజెంట్ గోల్డ్ చీటీ కొడుతున్నారు, దాని గురించి చాలామంది తెలియదు. గోల్డ్ చీటీ కోసం వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఓకేనా. నేను గోల్డ్ చీటీ కోసం వీడియో చేస్తానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.